ఆదాబ్ హైదరాబాద్లో మనకి నగరంలో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేసిన సీఎం అని కనబడుతుంది. సో జలమయమైన ప్రాంతాలు అమీర్పేట, గంగూబాయి బస్తీ, బుద్ధనగర్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారంట. స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు రేవంత్. మంచి విషయం, చాలా గుడ్ ఇనిషియేషన్ ఇది. ఇక మేక్ ఇన్ ఇండియాలో అద్భుతమైన సాంకేతికత. నాయన ఎన్ని 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 నాకు తెలిసి ఇంతకాలం మన స్వతంత్ర భారతదేశంలో ఇన్ని ట్రైన్లు ఓపెన్ చేసిన వ్యక్తి ఈయనే కావచ్చు. నాయన ఎన్ని వందే భారత్లు ఓపెన్ చేస్తావు తాత నువ్వు? ఒకటా రెండా? ఇప్పటికి ఓ 100 ఓపెన్ చేశాడేమో ట్రైన్లు. ప్రధానమంత్రి వచ్చి ట్రైన్లు ఓపెన్ చేయటం ఏందండి? పోనీ ఏమైనా జనాలకి ఫ్రీగా వచ్చేయ్యా? ఏం పనికిరాని ప్రాజెక్ట్ ట్రైన్లే కదా వందే భారత్. వందే భారత్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్, బలిసిన వాళ్ళకి వందే భారత్, పేదవాళ్ళు ఎక్కలేరు అవి. ఇక రాబర్ట్ వాద్రాకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలి. గురుగ్రామ్ భూముల కేసులో రాబర్ట్ వాద్రాకు చిక్కులు. నెక్స్ట్ ఇక ఈ సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ మీద ఈడీ నజరంట. ఎంట్రీతో వాస్తవాలు వెల్లడే అవకాశం. మనీ లాండరింగ్ ఆరోపణలపై కూడా ఫోకస్ పెడుతున్నారంట. నాయన ఎక్కడ ఫెర్టిలిటీ సెంటరు, ఎక్కడ ఈడీ, దీంట్లో కథలు ఎన్ని బయటకు వస్తున్నాయి. ఇక నిన్న డొనాల్డ్ ట్రంప్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు. మనం డెవలప్ అవటం వాళ్ళకి ఇష్టం లేదు, మెల్లమెల్లగా మనల్ని తొక్కుదామని చూస్తున్నారు, ఎవరిని కుట్రలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు ఈయన రాజ్నాథ్ సింగ్ గారు. ఇక ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తారంట. 630 కోట్లతో ఆయుకట్టు స్థిరీకరణ. జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. సో ఈసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం. ఓట్ చోరీ పేరుతో ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత. దీని గురించి ఆయన గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఇక అచ్చంపేట నుంచే బీజేపీ విజయం. సంచలన వ్యాఖ్యలు చేసిన గువ్వల బాలరాజు. దశాబ్దాలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేస్తున్నాయి. ఇప్పుడు నిన్న గువ్వల బాలరాజు పార్టీలో చేరితే ఆయన వెంట 100 మంది కార్యకర్తలు కూడా లేరంట. 100 మంది. మరే పార్టీని గెలిపించేస్తా అంటాడు ఆయన. ఆగస్టు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు. ఏంది ఈసారి మనకి వర్షాలు ఇక చాలరా బాబోయ్ అనే స్థాయికి వచ్చినట్టున్నాయిగా. రైట్, ఇక ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడులో మనకి ప్రధానంగా ప్రత్యర్థితో మనం చెస్ యుద్ధం చేశాం. ఆపరేషన్ సింధూర్ అసాధారణం. త్రివిధ దళాల సమన్వయానికి పరీక్షగా నిలిచిందని సిడిఎస్సి అనిల్ చౌహాన్ సైన్యాధిపతి ద్వివేది చెప్పారు. పాక్ చెందిన పెద్ద విమానాన్ని కోల్చడం ఘన విజయం అని చెప్తున్నారు. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాలకు వెళ్ళారు. బస్తీలు మునగద్దు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం. భారీ ట్రంక్ లైన్లతో వరముప్పు తప్పించండి. గంగూబాయి బస్తీ గుంటను పునరుద్ధరించండి. చూద్దాం. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే వెళ్ళటం ఈజీయే, సరే ఇనిషియేషన్ తీసుకున్నారు, గొప్ప విషయం నేను కాదంటల్లా. వెళ్ళారు ఆ ప్రాంతాన్ని. మనం ఏం చేద్దామంటే కొంత టైం ఇద్దాం. ఒక 1 మంత్ తర్వాత మనం వెళ్దాం. గంగూబాయి బస్తీకి 1 మంత్ తర్వాత మనం వెళ్దాం. నెలలిస్తాం టైం మనం. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏమన్నా పునరుద్ధరించారా, ఏమన్నా జరిగినాయో చూసొద్దాం. ఎందుకంటే చెప్పడం తేలికే అండి, కానీ చేయటమే గొప్ప విషయం. ఈయన మరి చెప్పే దగ్గరే ఉంటాడా, చేసేదాకా వెళ్తారని చూడాలి మనం. తొందరలోనే టాప్ 3లోకి భారత ఆర్థిక వ్యవస్థ. బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ. ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు మోడీ గారు. ఇక ఇరుగు గదుల్లో వైద్య విద్య. నత్రాడకన వైద్య కళాశాల భవన నిర్మాణాలు, వసతి గృహం, కాలేజీ వేరువేరు చోట ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారంట. బీమా లేని ఆర్టీసీ ప్రయాణం. ప్రమాదాలు జరిగితే పరిహారానికి పోరాటం శరణ్యమే. కుటుంబ పెద్ద దూరమై బాధిత కుటుంబాలకు కష్టాలు. ఈ రైళ్లలో ఎలా ఉంటుందంటే టికెట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి టికెట్కి. సో ఏమన్నా ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అనమాట. అట్లాంటిది ఆర్టీసీలో లేదా? అయితే గిరాకీ అంటే ఒక్క రోజులోనే ఆర్టీసీ బస్సులో 66 లక్షల మంది ప్రయాణం. 122% ఓఆర్ అంటే ఆక్యుపెన్సీ రేట్ అంటారు దాన్ని. 33.40 కోట్ల ఆదాయం. అందులో రేట్లు గీట్లు కూడా భారీగా పెంచారుగా. ఇక బనకచెర్లను అడ్డుకుంటాం. తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టు కట్టి తీతామంట. దేవాదుల పూర్తికి ప్రాధాన్యతం. ఇప్పుడు తుమ్మిడిహట్టు కడతాం ఎంతవరకు అవసరం అనేది ఆలోచించాలి మనం. మళ్ళీ ఇక్కడ ఇంకొక వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో తెలియదు, కానీ తుమ్మిడిహట్టు మీరు కడితే కాళేశ్వరానికి కేటాయింపులు తగ్గుతాయి ఆబ్వియస్లీ. మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి వీళ్ళు. రైట్, ఇక ఎండ సోకక బాల్యం బరువుగా. ఎండ మొహం చూసేది లేదు, ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే.
5 నిమిషాలు ఆడిందే లేదు, అస్తమానం బెంచిలో లేకపోతే సోఫాలో. ఇది పిల్లల గురించి ఒక ఆర్టికల్ రాశారు ఈనాడులో. చూద్దాం. కాలువ నిర్వహణకు తీసికట్టు, రహదారే ఆయుకట్టు. భలే ఉంది, చక్కగా రోడ్డు పైన గీతలు వేసుకోవచ్చు అనమాట. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మనకి, ఆంధ్రజ్యోతిలో నిన్న కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడాడు ఈ బిడ్డ, మునీర్ అనమాట మనోడి పేరు. భారత్పై అణుబాంబులు వేస్తాడంట, మేము మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం. ఇట్లా ఉంటుందండి పాకిస్తాన్ యొక్క బుద్ధి. ఎలా ఉంటుందంటే కుక్కతోక వంకర అని ఊరికే అనరు. మీరు సరిగ్గా పాకిస్తాన్ మ్యాప్ కూడా చూస్తే ఇలా కుక్కలానే ఉంటుంది, సేమ్ అది. సో అదే ఇప్పుడు ఈ మాటలు ఈ నోటి నుంచి వచ్చినాయి కాదు, ఆ ట్రంప్ కూడా అనిపించి ఉంటాడు 100%. ఇక వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. మంచి ఇనిషియేషన్ ఇదైతే. అందరికీ బాస్ అనుకునేవారు భారత్ వృద్ధిని ఓరవటం లేదు. భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి. ట్రంప్కి కొంత వార్నింగ్ ఇచ్చారు ఈయన. నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ అంటండి. దేశంలోనే తొలి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం. పీపీపీ విధానంలో 102 కోట్లతో నిర్మాణం, 2000 గజాల్లో భవనం, 10 అంతస్తుల్లో పార్కింగ్, 250 కార్లు, 200 టూ వీలర్స్ పెట్టుకోవచ్చంట. బాగానే ఉంది ఇది. దీని గురించి కూడా మాట్లాడదాం. దీని గురించి మన మంత్రులు మంగళగిరి పోయారంట. వీళ్ళకి కొండపల్లి బొమ్మలు అందిస్తున్న జనసేన ఎమ్మెల్సీ. ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలీప్యాడ్లో దిగిన మంత్రులు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి అధ్యక్ష. అసలు వీళ్ళు కార్లు రోడ్డు వాడట్లేదు అనుకుంటగా, ఫ్లైట్ తప్ప అదే హెలికాప్టర్ తప్ప ఇంకోటి కనపడట్లేదు వీళ్ళకి. సో ఇవి ఆంధ్రజ్యోతిలో కనపడుతున్నాయి. ఇక దిశ చూస్తే, దిశలో పథకాలు ఉండగా పనెందుకు దండగా. మంచి వార్త రాశారు వీళ్ళు. దీని గురించి మాట్లాడాలి మనం. ఉచిత రేషన్ ఇస్తున్నారు, ఉచిత వైద్యం ఇస్తున్నారు, ఉచిత పెన్షన్ ఇస్తున్నారు, రైతు పెట్టుబడి సాయం వస్తుంది. ఇంకా నేను ఎందుకు పని చేయాలా? ఏపీలో అయితే ఇంకా ఇప్పుడు కొంత తగ్గినట్టు ఉంది, కానీ గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే అసలు హ్యాపీస్. చాలామందిని సోమరిపోతులను చేశారనమాట. సోమరిపోతులను చేశారండి చాలామందిని ప్రభుత్వాలు. మాట్లాడదాం దీని గురించి మనం డీటెయిల్డ్గా. ఇక సామాన్యులతో సాదాసీదాగా, ముంపు ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన. సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా, అన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపుతా. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చారో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తొందరలోనే వచ్చారో మరి అది కూడా ఆలోచించాలిగా. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఏదో ఒక ఉపయోగం లేదే ఏ పని చేయరండి. నామినేటెడ్ పదవులో కొలిక్కొచ్చాయంటండి. లిస్టును ఏఐసీసీ పంపిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. అక్కడి నుంచి ఆమోదం పొందిన వెంటనే ప్రకటన. ఎవరన్నా అభ్యంతరం తెలిపితే మరి కొంతకాలం పెండింగ్. ఎదురు చూస్తే ఆశాఫలం. 100% అభ్యంతరం తెలుపుతారు. 100% అభ్యంతరం తెలుపుతారు. కాంగ్రెస్లో అంత ఈజీగా పనులైపోతే ఎప్పుడో బాగుపడేది కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉదాహరణ. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాప్. మంత్రి పదవి అంశమే కారణం. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు కుదరదంటున్న హైకమాండ్. తమ్ముడికి ఇవ్వాలంటే అన్న పదవి కట్ చేయాలి, అన్న ఏమో ఒప్పుకోవట్లేదు. నేను చెప్పే కదా, రాజకీయాలు ఏమన్నా చేస్తుంది. ఇప్పుడు మనం ఇద్దరిని చూస్తున్నాం. ఎవరిని? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని, షర్మిలని. ఇక్కడేమో కవితని, కేటీఆర్ని చూస్తున్నాం. రక్త సంబంధం విడిపోయింది. ఇక్కడ కూడా మంత్రి పదవి కోసం ఈ రక్త సంబంధం విడిపోవచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే రాజకీయాలు అలాంటివి అనమాట. ట్రంప్ అఫైర్స్ గ్లోబలే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా వివాదాలు. వీడి అఫైర్స్ గురించి చెప్తే రాస్తే ఒక పుస్తకం సరిపోదు, అన్ని అఫైర్లు ఉన్నాయి వీడికి. ఇప్పుడు గతంలో ఈ హిట్లరు ఇట్లాంటి కొంతమంది పేర్లు చెప్తారు కదా. ఈ మన ఏమంటారు నియంతలు అని చెప్పి కొంతమంది గురించి చెప్తారు కదా. నాకు తెలిసి ఆ లిస్ట్ అప్గ్రేడ్ చేయాలి ఒకసారి. ఆ నియంతల లిస్టులో ఫస్ట్ పేరు మనోడిదే యాడ్ చేయొచ్చు, ట్రంప్ది. పిచ్చోళ్ళ పోతున్నాడు మొత్తం. వెలుగు చూద్దాం మనం. ప్రభాత వెలుగులో 1983 మన క్రికెట్కు టర్నింగ్ పాయింట్. ఆ విజయం దేశ క్రికెట్ గతిని మార్చింది. మంత్రి వివేక్ వెంకటస్వామి. నాటి ఇండియా టీం మెంబర్ సయ్యద్ కిరమాణి నేటి క్రికెటర్లకు స్ఫూర్తి. హైదరాబాద్లోని ఆత్మకథ స్టంబ్డ్ ఆవిష్కరణ, గౌరవాన్ని వ్యాఖ్య. పుస్తకావిష్కరణకు హాజరైన మోహిందర్ అమర్నాథ్, అజారుద్దీన్, సిరాజ్. బుక్ లాంచ్ జరిగిందని. 15 రోగాలకు పసుపే మందు.
షుగర్, హై బీపీ, ఎనీమియా, తామర, పైల్స్, కిడ్నీ స్టోన్స్కి పసుపుతోనే మెడిసిన్. మంచిదే, కరెక్టే, కాదంటలేదు. కానీ మనం వాడే పసుపు మంచి పసుపేనా? ప్యాకెట్లలో పసుపు వాడతాం కదా, అది మంచి పసుపేనా? అది చెప్పండి. అది కలర్ పసుపు, అది ఒట్టి డమ్మీ. దాన్ని వాడిన ఉపయోగం లేదు. నిజంగానే మంచి పసుపు వాడితే మంచిదే, కానీ ఏడ దొరుకుతుందండి ఇవాళ రేపు పసుపు? అది పసుపు కొమ్ములు చేసిన మంచి పసుపు ఏడ దొరుకుతుంది చెప్పండి ఇవాళ రేపు? ఇవాళ ఈడీ విచారణకు రానా వెళ్ళబోతున్నారంట. ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ప్రమోషన్కి సంబంధించి ఇవాళ రానా వెళ్ళబోతున్నారు. ఇంకా తర్వాత ఈ వారం మొత్తం వానలే. నేడు రేపు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. ఆ తర్వాత 4 రోజులు అతి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్. 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఆదివారం హైదరాబాద్ సహా పలు చోట్ల కురిసిన వాన కురిస్తే మన ఇళ్ళకి ఇది వస్తుంది, దాన్ని ఏమంటారు, వరద వస్తుంది. చక్కగా సముద్రాలు వచ్చేస్తాయి. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతాల్లో పర్యటించారు. బల్కంపేట, అమీర్పేట, గంగూబాయ్ బస్తీ, ఇట్లా ఈ ఏరియా మొత్తం తిరిగారనమాట. ఇంకా బీసీ బిల్పై నో రెస్పాన్స్. రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. 4 నెలలుగా పెండింగ్. ఢిల్లీలో ఆందోళన చేసిన స్పందించిన కేంద్రం. ఎప్పుడు చేశారు ఢిల్లీలో ఆందోళన? ఒక 30-40 మంది, 100 మంది ఒక టెంట్ వేసుకొని కూర్చొని అందరూ వరుసగా మాట్లాడతాం, అదే ఆందోళన అంటే? అరే ఇంతవరకు తెలియదు నాకు కదా, దాన్ని ఆందోళన అంటారు తెలియదు నాకు ఇంతకాలం. బీఆర్ఎస్ పని అయిపోయిందంట. గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయని చెప్తున్నారు రామచంద్రరావు గారు. అది ఇక ఇది ప్రభాత వెలుగులో మనకి. ఇంకా స్వేచ్ఛ చూస్తే, స్వేచ్ఛలో ముంచెత్తిన వాన. హైదరాబాద్ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన అని కనబడుతుంది దీంట్లో. ఇక ఈ సొమ్మంతా ఎటుపోయింది? 700 మందిని బురిడి కొట్టించిన భూదోపిడి. భారతీ బిల్డర్స్ ముసుగులో అహుజా గ్యాంగ్ అరాచకాలు. ఈఓడబ్ల్యూ కేసులో నిందితుడైన అరెస్ట్ లేదు. సో ఈ అహుజా స్కామ్ గురించి స్వేచ్ఛలో ప్రధానంగా రాశారు. ఇదిగో, తొలి రోజే గువ్వలకు జలక్. బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు, దూరంగా పాలమూరు కీలక నేతలు. డీకే అరుణ సహా కీలక నేతలు ఎవరు రాలేదు. మరి వీళ్ళంతా బాలరాజుని వ్యతిరేకిస్తున్నారా? ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు. తాజా ఘటనతో హాట్ టాపిక్గా వ్యవహారం. బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు, పాపం ఆయన కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు. త్వరలో సింగరేణి యాత్ర చేయబోతున్నారంట కవితక్క. ఇంకా వీళ్ళు అసలు పోలీసులేనా? తోటి మహిళా సిబ్బందిపైనే వేధింపులు. ప్రేమ పేరుతో యువతుల జీవితాల్లో ఆటలు. న్యాయం కోసం వచ్చిన వారిని సైతం వేధిస్తున్న వైనం. మామూలుగా ఈ పోలీస్ స్టేషన్స్లో ఇట్లాంటి కథలు. డిజిటల్ ఓటర్ లిస్ట్ బయటపెట్టాలి. ఈసీని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ. తమకు మద్దతు తెలపాలని ప్రజలకు వినతి. సుప్రీంకోర్టు ఈసీ అఫిడవిట్. మరి ఇది ఎంతవరకు వెళ్ళిద్దో, ఏం చేస్తారో చూడాలి మరి రాహుల్ గాంధీది. ఇక నమస్తే తెలంగాణలో ఏం రాశారు? గౌలిగూడ బస్టాండ్ తాకట్టు అంట. ఫ్రీ బస్ దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ. గతంలో వీళ్ళు కూడా చాలా ఆర్టీసీ ఆస్తులు అమ్మినట్టున్నారు. పెన్షనర్ల పోరుబాట. నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కనున్న పెన్షనర్లు. 5 డిఏలు పెండింగ్లో పెట్టి ఒకటిస్తారా? కోసుకుతున్న రూపాయలంటే దుర్మార్గం. మేమన్నా నరరూప రాక్షసులమా? మేము అడుగుతుంది మీరు ఇచ్చిన హామీలే కదా. పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ పెన్షనర్ల ఆందోళనకు మద్దతు. ఈరోజు ధర్నా చేయబోతున్నారు, మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద. ఇంకా గోస్ట్ రిపోర్ట్ వెనుక 3 కుట్ర ఉందంట. మరి ఆ 3 ఎవరు? రేవంత్, బాబు, మోడీ వండి వార్చిన నివేదిక అంట. కమిషనర్ రిపోర్ట్ ట్రాష్. కోర్టులో చల్లనే చల్లదు. మనం వేయాల్సింది కదా కోర్టులో ఎప్పుడు వేస్తున్నారు? సీఎం సీటుపై ఆశల పొంగులంట. అర్థమైందా ఎవరి గురించి చెబుతున్నారు వీళ్ళంతా? సీఎం సీటుపై ఆశల పొంగులు. మరోసారి తెరపైకి ముఖ్యమంత్రి మార్పు. ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదన్న రాహుల్ అంట. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో, ఇంకా 2 సంవత్సరాలు అవ్వలేదనుకోండి, 1.5 ఇయర్లో ఈ పత్రికలో కానీ, సోకాల్డ్ ఈ పింక్ మీడియా ఏదైతే ఉందో ఆ పింక్ మీడియాలో కానీ ముఖ్యమంత్రిని తీసేశారు, రేవంత్ రెడ్డిని దింపేశారు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇంకేముంది, మీనాక్షి నటరాజన్ వచ్చేసింది, రాహుల్ గాంధీని లేపేస్తున్నారు. ఇంకోళ్ళు వచ్చారు, రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారు. ఇనే థంబ్నెయిల్స్ అనే టైటిల్స్ రోజుకు ఒకసారైనా లేకుండా ఉందా? రోజుకు ఒక్కసారి ఏదో ఒకటి. వీళ్ళు పింక్ మీడియా మొత్తం చూద్దాం.
ఏదో ఒక ఛానల్లో కానీ ఏదో ఒక పత్రికలో కానీ రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారు. ఇదే వార్త ఇందుకు గదు మొన్న ఆయన అనింది. సరే, ఆయన అన్న మాటలు కూడా తప్పే, నేను కాదంటలేదు. ఇందుకు గదు రాష్ట్రంలో లక్షల సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అండి. ముఖ్యమంత్రిని తీస్తారా, ఉంచుతారా, ఊరేగిస్తారా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? మీడియా పరంగా మనకు కావాల్సింది ఏంటి? ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి సరిగా పనిచేస్తున్నాడా లేదా, ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడా లేదా, ఇవి మనకు కావాల్సింది. ఎన్నిసార్లు రాస్తారు మీరు ఇది? బోనస్కు సున్నం, రైతులు సన్నధాన్యం విక్రయించి 3 నెలలు పూర్తి, ఇప్పటి వరకు బోనస్ చెల్లించని కాంగ్రెస్ సర్కార్ అంట. ఇదైతే వాస్తవమే, కొన్ని చోట్ల ఇది కనపడుతుంది. నిన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్టి గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే 6 హామీలు దాదాపుగా అయిపోయినాయి అని చెప్తున్నారు. మరి అవి ఎక్కడ అయిపోయినాయి అంటూ ఆయనకే తెలియాలి. సో ఇది మనకి అన్ని పత్రికల్లో ఉన్న వార్తలు ఒకసారి బ్రీఫ్గా చూసాం.